మయుడా నీలోన అనే పాట పాడుకున్నాం. ప్రార్థనా పూర్వకంగా పాడుకున్నాం. నాకు ఎప్పుడు ఇది ఇష్టం అన్నమాట. పాటలు పాడుతున్నా కూడా అందులో ఉన్నటువంటి ఆ లిరిక్స్ ద్వారా ప్రార్థనా పూర్వకంగా దేవా ఆ విధంగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఆ విధంగా నీ సన్నిధిలో నిందారహితంగా ఆ ఆ దేవుడికి మనకు ఎటువంటి ఇన్హిబిషన్ అనేది లేకుండా దేవా ఈ విధంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. ఎక్కడైనా మేము తప్పిపోతున్నామేమో, లేకపోతే పర్టికులర్ స్పెసిఫిక్ టైంలో ఈ విధంగా మేము అడగకుండా ఉంటున్నామేమో అని మళ్ళా ఒకసారి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ప్రేస్ చేద్దాం. ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన పూర్వకంగా ఈ పాట పాడుకుందాం. ఆయన కృప లేకుండా మనం జీవించలేము. ఎందుకంటే ప్రతి దగ్గర దేవుడు ఏమని చెప్తాడంటే నా కృప మీకు చాలు అంటాడు. తర్వాత కృప వెంబడి కృప చూపించే దేవుడు. నూతనమైన కృప చూపిస్తాను అంటాడు. అధికమైన కృప చూపిస్తా అంటాడు. కాబట్టి ఎంతో ఇంపార్టెన్స్ అది. కృప కొరకు వేడుకునే వారి యందు ఆయన సంతోషిస్తాను అంటాడు. కాబట్టి ఆయన కృప మనల్ని జీవింపజేస్తుంది. మనం అనుకుంటాం చాలా సార్లు డైలీ లైఫ్ లో ఈ విధంగా ఉండం. మనమేదో మనం చేయలేమా, నేను నేను అనే దాంట్లో ఉంటాం. అందుకే దేవుడు అంటాడేమో, మీ పూర్ణ హృదయంతో అంటాడు, పూర్ణ మనసుతో మేం కాదు ప్రభువా మీరు అన్నప్పుడు అది పూర్ణ మనసు అవుతుందేమో, పూర్ణ హృదయం అవుతుందేమో, పూర్ణ బలం అవుతుందేమో. కాబట్టి దేవుడు ఇంకొక సమయం ఇచ్చాడు. దేవా మాకు క్షమించండి, ఈ విధంగా ఉంటాయి మాకు సహాయం చేయండి అని ప్రార్థన పూర్వకంగా కృపామయుడా నీలోన అనే పాట పాడుకున్నాం. హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందునా కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, మా పైన మెండుగా ఆత్మవర్షము కుమ్మరించు, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాము కదా. ఏ యోగ్యత లేని మనల్ని జీవ కిరీటం ఇచ్చుటకు నీ కృప శాశ్వత కృపగా ఎప్పుడు మారుతుంది ఆయన కృప అంటే ఎప్పుడు మన స్థితి దేవుని ఎదుట యోగ్యత లేని వారంగా అన్నట్టు మనం ఉంటేనే ఆయన కృప మనకు శాశ్వతంగా ఎప్పటికీ దేవుడు చూపిస్తాడు, ప్రతి విషయంలోనూ చూపిస్తాడు. అందుకని ఏమంటాడంటే 23వ కీర్తనలో ఏమని అంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంగ్లీష్ లో ఉంటుంది కదా, ఐ డోంట్ వాంట్ అని ఉంటుంది అనమాట. ఎలా చెప్పగలుగుతాడు అంటే ఒక సేవకుడు అంటాడు అనమాట, యెహోవా నా కాపరి అని ఎవరంటారు? నా కాపరి అనేది, కాపరి ఎవరికి అవసరం అంటే గొర్రెలకు. గొర్రెలాగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన మన కాపరి అవుతాడు. అప్పుడు మనకు వేరే ఏది అవసరం ఉండదని ఒక సేవకుడు అంటాడు అనమాట. మనం గొర్రెలాగా జీవించడానికి ఇష్టపడినప్పుడే, ఆయన దగ్గర ఉన్నప్పుడే ఆ శాశ్వతమైన కృప మన జీవితాల్లో ఉంటుంది. కాబట్టి గుర్తు పెట్టుకుందాం ఇప్పుడు కూడా, దేవా నీ కృప మాకు చాలు అని. ఆమేన్. తర్వాత కృపా సత్య సంపూర్ణుడు అనే పాట పాడుకుందాం. అసలు ఈ పాట పాడుకున్న ప్రతిసారి నాకు ఒక విధమైన ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే చరణం 1లో ఎర్ర సముద్రం నీ ఆజ్ఞ మేరకు అని ఉంటది. దేవుని మాట, ఆజ్ఞ అంటే దేవుని నుండి వచ్చే మాట వలన అది రెండుగా చీలిపోయింది. తర్వాత నైవేద్య బలులు, దహన బలులు నువ్వు కోరవు దేవా. జిహ్వబలి అంటే ఆయన స్తుతించడం దేవుడు కోరుకుంటాడు అని మంచి మాట ఉంటుంది అనమాట. తర్వాత ఆయన నూతన క్రియ చేస్తున్నాడని ఆయన సెలవిస్తే ఆయన ఎడారి జీవితమే సుఖ సౌఖ్యం అయింది అన్నట్టు చరణాలు ఉంటాయి. కాబట్టి పది ధైర్యం వస్తుంది నాకు పాట పాడుకుందాం అందరు కలిసి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే,
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సరే, వాక్యం చేసుకుందాం. లాస్ట్ 2 weeks బ్యాక్ నుంచి ఒక సిరీస్ టైప్ లో కాదు, రీస్టార్ట్ చేశాను. ఎస్ అన్నయ్య, ఎస్ అన్నయ్య. స్వర్ణ, యా షూర్. ఓకే, సో వాక్యంలోకి వెళ్దాము. దేవుని వాక్యము మనం లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక ముందు 3 వారాలు ఒక సిరీస్ లాగా చూసుకున్నాం. దేవుడు కొంతమందిని 2 సార్లు పిలిచినట్టుగా, 2 సార్లు పిలిచినప్పుడు వాళ్ళు దేవుడు పిలవక ముందు స్థితి, పిలిచిన తర్వాత స్థితి, అంటే వాళ్ళు ఏమంటారు ఒక మైల్ స్టోన్ లాగా అన్నట్టు. దేవుడు పిలిచిన తర్వాత లైఫ్, పిలవక ముందు లైఫ్ అన్నట్టు చూసుకుంటున్నాం. ఆ క్రమంలో భాగంగా అబ్రహాము, యాకోబు, మోషే, సమూయేలు వీళ్ళని ఓల్డ్ టెస్ట్మెంట్ లో 2 సార్లు పిలిచినట్టుగా మనం చూసుకుంటున్నాము. న్యూ టెస్ట్మెంట్ లో నూతన నిబంధనలో మార్తా, సైమన్, సిమోను, సౌలు వీళ్ళని దేవుడు
మా బైబిల్ గ్రంథంలో వీళ్ళు 7 మందిని దేవుడు 2 సార్లు పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు 2 సార్లు పేరు పెట్టి పిలిచి దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, దేవునికి సాక్షిగా దేవుడు సమూయేలు గారిని బాలుడైన సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు పిలుచుకుంటాడు కదా. దేవుడు సమూయేలు లేక పుట్టిన కొడుకు అన్న 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 గారికి అయితే దేవుడు పాలు పాలు విడవక ముందే, అంటే పాలు విడిచే సమయానికి, అంటే మోస్ట్ ప్రాబబ్లీ 1 year 1.5 year అంటే 4 years లోపు ఉన్న పిల్లోడిని దేవుడి పని కోసము, లేకపోతే దేవుని సేవ కోసము ఒక ప్రవక్త దగ్గర వదిలిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రవక్త సమూయేలు. ఓకే, సారీ ఏలీ గారి దగ్గర వదిలిపెట్టినట్టుగా చూస్తాం. అయితే సమూయేలుని దేవుడు ఎక్కడ పిలిచాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూసుకుంటే, సమూయేలు అప్పటికి 6వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలు పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో చెప్పగా, అతడు అనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఈ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. ఫస్ట్ అంటే అప్పటికి దేవుని స్వరము విననటువంటి సమూయేలును అయినప్పటికీ విధేయత చూపిస్తున్నాడు, లేకపోతే పెద్దలంటే గౌరవం, లేకపోతే ఎక్కడున్నాడో తను అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, లేకపోతే వాళ్ళకి ఎలా రెస్పాండ్ కావాలి అన్నది నేర్చుకున్నట్టుగా 3వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఆ పాలు విడవనటువంటి సమూయేలుని అన్నగారు ఏలీ దగ్గర వదిలిపెట్టింది అంటే, వెంటనే ఆ 4 years కే వినుంటాడు, లేకపోతే ఆ 4 years కే దేవుడు పిలిచింటాడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ దేవుని మాట లేదా స్వరాన్ని వినగలిగింది మేబీ నా ఐడియా ప్రకారం ఒక 7-8 years ఉన్నప్పుడు. ఎందుకంటే 4 years కి పిల్లలు బాగానే పడుకుంటారు, బాగా ఆడుకుంటారు, ఆడుకొని అలసిపోయి నిద్రపోయి ఉంటారు. అప్పటికి సమూయేలు అక్కడ జరిగే సేవను బట్టి, లేకపోతే ఆయనకి ఎలా రెస్పాండ్ కావాలి అనే విషయాల్లో ఆయన ట్రైనింగ్ పొందుకున్నట్టుగా అనుకోవచ్చు. తర్వాత 7-8 years అప్పుడు, 9 years అప్పుడు, 10 years అప్పుడు చిన్న పిల్లోడు ఒక ఏజ్కి వస్తాడు, కొంచెం పిలిస్తే మాట వినగలిగినంత, లేకపోతే పనులు చేయగలిగినంత వయసు వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. సో ఆ వయసులో ఆయన అప్పటి వరకు చేశాడు అంటే, పెద్దలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా, దేవుని మాట వినడానికి ఇష్టపడినట్టుగా, ఏలీ గారు ప్రవక్త కాబట్టి ఆయన చెప్పేటువంటి విషయాలు ఆయన పిల్లవాడు గ్రహిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే సమూయేలు గురించి దేవుడు ఆయనకు 3 గ్రేట్ థింగ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సమూయేలు గారు లాస్ట్ న్యాయాధిపతి, మంచి ప్రవక్త, తర్వాత 2 రాజులను ఆయన అభిషేకం చేసినట్టుగా చూస్తాం.
ఇద్దరు రాజులను అభిషేకం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ ధన్యతలో దేవుడు సమూయేలు గారిని పెట్టారు. అయితే ఇక్కడ సమూయేలు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా చూసుకోవచ్చు అంటే, అప్పటికి ఇంకా ఇజ్రాయేలీల వాళ్ళు అన్ని దేవతల వైపు, అన్ని దేవతల నుంచి ఆయన మళ్ళించినట్టుగా చూస్తాం. అన్ని దేవతల వైపుగా వాళ్ళు ఉంటున్నారు, అన్ని దేవతలను పూజిస్తున్నారు. యెహోవా దేవుడుగా ఆ దేవుడుగా జనులు దేవుడు యెహోవా దేవుడిని నిర్లక్ష్య పెట్టినట్టుగా చూస్తాం అప్పటికే మనం. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆ మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. నేను చదువుతాను చూడండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. కదా, ఎంత అంటే చాలా సార్లు మనం కూడా దేవుణ్ణి పక్కన పెట్టి, ఈవెన్ దో మనం క్రిస్టియన్సే, విశ్వాసులమనే చెప్పుకుందాం. క్రిస్టియన్స్ అంటే అందరూ విశ్వాసులు కాకపోవచ్చు. మనం భక్తి కలిగిన వారంగా దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నప్పటికీ మన హృదయం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వేరే పని చేద్దాము అన్న ఆలోచనలో ఉంటుంది. ఫస్ట్ మన ప్రయత్నం చేద్దాము, దేవునికి అప్పగించుకుంటాము అనే ఆలోచన చాలా వరకు ఉండదు మనకి. ఉండకుండా ఎట్లా ఉంటామంటే వేరే దాన్ని ఆశిస్తూ ఉంటాం, వేరే వాళ్ళని ఆశ్రయిస్తుంటాం. వాళ్ళని అడిగి చూద్దామా, లేకపోతే ఈ ప్రయత్నం చేద్దామా, ఏదైనా చేద్దామా అనే ఆలోచనలు పెట్టుకొని ఉంటాం. కానీ పొద్దున అదే నాకు గుర్తొస్తుంది. ఇందాక మనం నీటి గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం కదా. అందరు కూడా అదే చేస్తున్నారు అనమాట. నా కొలీగ్స్, నా క్లాస్మేట్ పిల్లలు అందరు నీట్ రాసినప్పుడు వాళ్ళందరూ వచ్చి నీట్ క్యాన్సిల్ అయిపోయింది, అబ్బాయి ఎందుకు అయిపోయింది, ఎట్లా జరుగుతుంది చూడండి, అసలు ఈ గవర్నమెంట్ లోనే ఇన్నిసార్లు ఎలా అయింది, గవర్నమెంట్ కూడా దాని మీద సరైన స్థితి తీసుకోవటం లేదు, సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదు, ఏది కూడా అంటే సేఫ్టీ లేదు, అది ఇది మాట్లాడుకుంటా ఉన్నారు. నేను అంటే జనరల్ గా వెళ్ళిన వెంటనే ఇప్పుడు నేను సూపర్ స్పెషాలిటీ అనే దాంట్లో ఉన్నాను. కొంచెం బిజీగా ఏమి ఉండదు, కొంచెం ప్రైవసీ ఉంటుంది, మంచి రూమ్ ఉంటుంది కాబట్టి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకుందామని ఓపెన్ చేశా. వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే నా హృదయంలో అనిపిస్తుంది, నెక్స్ట్ 2 years కి నాకు చిన్న కొడుకు కూడా రాయాలి కదా, అప్పుడు ఎట్లా ఉంటుందో స్థితి, అప్పుడు ఎట్లా ఉంటుందో అనుకుంటుంటే, ఈ గవర్నమెంటే మళ్ళీ వస్తుందా, ఈ గవర్నమెంటే ఉంటుంది అని అన్ని ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. అయితే బైబిల్ ముందు పెట్టుకున్నా, ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడిన, నాకు అప్పగించుకో అన్నట్టు, నీకు ప్రార్థన చేస్తున్నాను అనమాట. దేవా, నీకు అప్పగించుకుంటున్నా, ఎట్లయినా ఉండని, ఏమైనా ఉండని, ఏది జరిగినప్పటికీ దేవా, ఇంక నెక్స్ట్ 2 years కి ఆ నా కొడుకు కూడా రాస్తాడు. అంతేకాకుండా దేవా, నువ్వు ప్రభా, ఈ స్థితి అంతా నీ ఆజ్ఞ లేకుండా ఏం జరగదు, ఈ స్థితిని అంతటిని నువ్వు చూస్తున్న దేవుడు నువ్వు అని ప్రార్థన చేసుకుంటూ నిజంగా అందరు ఏదేదో మాట్లాడుతున్నారని గొప్ప సమాధానం, మనసులో గొప్ప ధైర్యం, దేవునికి అప్పగించుకున్నాం. సో అట్లా మనము దేవుడు ఆ దాన్ని విగ్రహం అంటారనమాట. దేవుడు కాంది ఏదో అది విగ్రహం. ఆ విగ్రహం ఇక్కడ ఏముంది, ఇజ్రాయేల్కి అప్పుడు అష్టారోతు దేవతలు, అన్య దేవతలు అంటే ఏంటి? ఈ ఈ సమూయేలు గారి నుంచి చూస్తే గొప్ప ప్రవక్త అయిన, మరి ఎందుకు అందరు జనులు అన్య దేవతల్ని వెంబడిస్తున్నారంటే అయి ఉండకపోవచ్చు. ఓకే, కొంతమంది, చాలా మంది లేదు, మెజారిటీ అన్ని దేవతల చుట్టూ ఉండి ఉండొచ్చు, అన్య విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండవచ్చు, వేరే దానిలో దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే దానిని ఆశ్రయిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎందుకు అన్ని దేవతల నుంచి ఆయన మళ్ళిచ్చాడు అంటే, అప్పటికి ఇశ్రాయేలీయులు ఏమని అడిగారు, అప్పటి వరకు వాళ్ళని న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు రాజును కోరుకున్నారనమాట. ఆ ఆ ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. నేనే చదువుతాను. అంతటి సమూయేలు జనులతో ఇట్లా నేను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఏ కీడు అంట? అన్ని దేవతలను దాన్ని కీడుగా ఎంచుతున్నాడు, అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను వెంబడించడాన్ని. ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి.
ఆయనను విసర్జించుకుడి అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ అంతమంది అంటే మెజారిటీ అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను వెంబడించే ఇజ్రాయేలీలను ఎంత ధైర్యంతో ఆ మాట చెప్పాలంటే నిజంగా చాలా ధైర్యం కావాలి. ప్రాఫిట్ అయినప్పటికీ, ఆయన ప్రవక్త అయినప్పటికీ కదా, ఎంత ధైర్యంగా ఎంతమంది పాస్టర్లు ధైర్యంగా ఆ దేవుని వాక్యాన్ని, లేకపోతే దేవుడు ఆ ఇట్లా చెప్పు వాళ్ళతో, ఇజ్రాయేలీలతో చెప్పు అన్న మాటని, లేకపోతే దేవుని ప్రజలతో చెప్పు అన్న మాటని మనం డైరెక్ట్ గా నిజంగా చెప్పలేం. దేవుని సేవకులు అయినప్పటికీ కొన్నిసార్లు చెప్పలేకపోయే స్థితి ఉండొచ్చు. కానీ అక్కడ సమూయేలు గారి గురించి ఫియర్లెస్ ఆ ధైర్యంగా ధైర్యంగా ఆ ఇజ్రాయేలీల ప్రజలతో చెప్పినట్టుగా చూస్తామన్నమాట. అదే తర్వాత ఇంకొక మంచి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే సమూయేలు గారికి, అదే 12వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. ఈ మాట చూసుకున్నప్పుడంతా నాకు ఏమనిపిస్తుందంటే, ఏ ఒక్కరము పాపానికి ఆ ఏమంటారు ఆ ఆ ఏమంటారబ్బా, పాపం చేయకుండా ఉండలేము, మనమేమి దానికి ఎక్సెప్షన్ కాదు అని అనిపిస్తుంది అనమాట. ఈ విషయంలో, ప్రతి విషయంలో మనం కరెక్ట్ గా ఉన్నప్పటికీ, ఈ విషయంలో మనం తప్పిపోతున్నాము అంటే మనం పాపం చేసిన వాళ్ళం. అదేందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. భలే అనిపిస్తుంది నాకు ఈ మాట. నా మటుకు నేను మీ నిమిత్తము, అంటే ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడినగుదును. కదా, ఎంత అసలు ఈ మాట వింటేనే భయం రావాలి మనకు. మనం ప్రార్థన చేయట్లేదు ఎవరి కోసము? మన ప్రజల కోసం కదా, ఇజ్రాయేలీల కోసం, లేకపోతే మన ఇంటి వాళ్ళ కోసం, రక్షణ కోసం. రక్షణ లేకుండా ఎంతో మంది ఉన్నారు. ఆ మొన్న మొన్న ఒక సాటర్డే నెల్లూరుకి వెళ్ళాను నేను, ఫ్రెండ్ తో పాటు. నెల్లూరుకి వెళ్తే ఉమ్, వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మొత్తం ఒక 9 మెంబర్స్ ఉన్నాం. 9 మెంబర్స్ లో నాకు ఒక్కదానికి దేవుడు తెలుసు. 8 మెంబర్స్ కి తెలియదు దేవుడు గురించి, యేసుప్రభు గురించి, నిజమైన దేవుడు అని. మళ్ళీ బీచ్ కి వెళ్ళాం, నెల్లూరులో సముద్రం దగ్గర బీచ్ కి. అక్కడ బీచ్ దగ్గర అంటే అందరు వెళ్ళే బీచ్ కాకుండా ఒక చిన్న సముద్రపు ఒడ్డు అనమాట, అంతే. అక్కడికి వెళ్తే ఒక 50 మంది, లేకపోతే 60 మంది ఉన్నారు. ఈ 60 మందిలో ఎంతమంది దేవుడి గురించి తెలుసు అనుకుంటున్నా నేను. మళ్ళీ ఒక కాఫీ షాప్ దగ్గరికి వచ్చాం, అక్కడ ఒక 500-600 మంది ఉన్నారు. ఈ 500-600 మందిలో యేసుప్రభు గురించి ఎంతమందికి తెలుసు అని ఆలోచన వస్తుంది నాకు. అయితే నేనేం చేయగలను కదా, నేను మాత్రం ఒకటే చేయగలను, ప్రార్థన. అక్కడ నేను గాస్పెల్ చెప్పకపోవచ్చు, అంత ధైర్యం లేకపోవచ్చు నాకు. వాళ్ళందరూ ఎవరో కదా, నెల్లూరు ఎక్కడా, కడప ఎక్కడా, లేకపోతే నా కాలేజ్ కూడా కాదు. వాళ్ళ కోసం నేను సాక్షిగా వాళ్ళ ఎదురుగా, ఎదురుగా జీవించలేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నేను చేయగలను. ఏంటది? ప్రార్థన. ప్రార్థన. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రికలో ఒకటి ఉంటుంది కదా, మనం అందరం కూడా సుఖంగా జీవించాలి, మాన్యతతో ఉండాలి అంటే మొదటగా, అన్నిటికంటే ముందుగా మనుషులందరి రక్షణ కొరకు అని ఉంటది అనమాట. రక్షణ కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయండి, అది దేవుడికి అనుకూలమైన ప్రార్థన అని ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి మనము ఈ రోజుల్లో నిజంగా రాజుల కొరకు, అధికారుల కొరకు మనం చేయలేదేమో ఇంతకు ముందంతా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన తప్పును సరిదిద్దుకుందాం. అందుకనే ఈ రోజుల్లో యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్ ఉందేమో అందరూ అనుకుంటున్నట్టుగా. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, బీజేపీ గవర్నమెంట్ యాంటీ క్రిస్టియన్ కాదు, దేవుడే వాళ్ళని పెట్టాడు మనల్ని సరి చేయటానికి. లేకపోతే మన స్థితి, లేకపోతే మన అవిధేయత, లేకపోతే మన ఇట్లనే అష్టారోతు దేవతల్ని, అన్ని దేవతల్ని పూజించే స్థితిలో ఉన్నామేమో ఇండైరెక్ట్ గా. అందుకే దేవుడు ఒక వ్యతిరేకమైన రాజుని, లేకపోతే యాంటీ క్రిస్టియన్ అనే గవర్నమెంట్ ని తీసుకొచ్చాడేమో దేవుడు అనిపిస్తుంది నాకు, మనల్ని సరిచేయడానికి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయట చే ఆ యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అగుదును, ప్రార్థన చేయుట మానుట వలన అని ఉంది అనమాట. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం, ఏమి చేయకపోయినా ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయొచ్చు కదా. ఎంతసేపు పొద్దున మొదలు మొదలు పెట్టుకొని సాయంత్రం రాత్రి పడుకునే వరకు
దేవా నా కుటుంబానికి అది, దేవా నా కుటుంబానికి ఇది, నా పిల్లలకి ఇది, నా పిల్లల్ని కాపాడు. అదే ప్రార్థన ఉంటుందా మనకు? వేరే ప్రార్థన ఉండట్లేదేమో గమనించుకుందాం. వేరే ప్రార్థన లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం కదా. ఇజ్రాయేలీల గురించి ప్రార్థన నేను మానట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నన్ను. దేవునికి విరోధమైనటువంటి మనసు ఉంది మనకు, విరోధమైనటువంటి ఆలోచన ఉంది. అదే పాపం అంటున్నాడు కదా. ఇంకా వేరే పాపాలు ఏం చేయకపోయినా కూడా ఇది చేయలేదనుకోండి పాపం, గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇద్దరు రాజుల్ని ఆ అనాయింట్ చేసినట్టుగా చూస్తాం ఇక్కడ కదా. ఇజ్రాయేలీలు కోరుకున్నప్పుడు మాకు రాజు కావాలి, న్యాయాధిపతులు వద్దు, న్యాయాధిపతుల అది ఇంకా చాలు, రాజు కావాలి అని కోరుకున్నప్పుడు ఆ ఒబీడియన్స్ చూపించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళని ఎంతగానో ఆయన నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మాకు రాజే కావాలి, మేము ఇట్లాగే ఉంటాం, మేము ఇట్లాగే మాట్లాడతాము అన్నట్టుగా వాళ్ళు ఇజ్రాయేలీల ప్రజలు కోరుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే తర్వాత ఆ ఆ రాజుని ఎవరు సౌలు గారిని అనాయింట్ చేసిన తర్వాత, రాజుగా నియమించిన తర్వాత రాజు అయిపోయాడు ఇంకా సౌలు గారు. అయితే ఒకసారి ఒక తప్పు జరుగుతుంది. తప్పు జరిగినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు చెప్తాడు కదా, యుద్ధం చేసి వచ్చి అక్కడ అన్నిటినీ బలి ఇచ్చేసాయి అంటాడు, దేవుడికి అది సమర్పించే అంటాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, బాగా కొవ్విన వాటిని ఆ ఆ ఆ, అదే మంచిగా కనిపించిన వాటిని అన్నిటినీ తీసుకొని పక్కకు పెడతాడు. అయితే అప్పుడు సమయలతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి ఈ విధంగా చెప్పు సౌలుకి అని చెప్తాడు. అది ఎక్కడ ఉంటుందంటే ఒక్క నిమిషం, మొదటి సమయలు 15వ అధ్యాయం 22 వచనంలో ఉంటుంది అనమాట. నీ దేవుడే 21, 22 రెండు చదువుతాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్తున్నాడు అనమాట. ఈ రోజు నిజంగా కదా, ఒబీడియన్స్ గురించి నిజంగా దేవుని వాక్యానుసారంగా లేకపోతే దేవుడు చెప్పినట్టుగా విశ్వాసులంగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటాము. చాలా సార్లు దేవుని ఆ మాటను మనం పెడచెవిన పెట్టేస్తాం. ఆ మాట వినకుండా, విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా ఉంటాం అనమాట. దేవుడు కొన్నిసార్లు అనిపిస్తది, దేవుని మాటను విని ఆ ప్రకారం జీవిస్తే లైఫ్ ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. మనకు రిచెస్ లేకపోవచ్చు కానీ, లేకపోతే లగ్జరీ లేకపోవచ్చు కానీ పీస్ఫుల్ గా అయితే ఉంటాం, సుఖంగా ఉంటాం. అందుకనే దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, ఆ నీ పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యుద్ధకు రాదు. ఆ స్థితిలో ఉంటామేమో దేవుని మాట వింటే కదా. మనం ఈరోజు మార్చుకుందాం మన మనసు ఆ విధంగా. లేకపోతే దేవా మమ్మల్ని క్షమించండి, ఈ టఫ్ టఫ్ డేస్ లో లేకపోతే టఫ్ సిచ్యుయేషన్స్ లో ప్రభువా మీ పీస్ లేకపోతే మీ మాట వినడానికి మా హృదయాన్ని, మా తలంపులను సరిచేయండి దేవా అని ప్రార్థన చేద్దాం కదా. మాట వినుట కంటే సారీ బలులు అర్పించుట కంటే, కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమా అని మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా సమయల జీవితం ఆ విధంగా ఉంది. ఆయన దగ్గర ఆ విధంగా దేవుడు ఆ అంతలాగా ఆ ఉన్నట్టుగా చూస్తాం. అందుకనే ప్రవక్తలలో నీవు అటువంటి ప్రవక్త లేడు అనేటువంటి సాక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రవక్త ఏమి చేసినానో, ఆయన ఏమి చెప్పినానో ఆ మాట జరుగుతుంది అన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది సమూయేలు గారి గురించి. ఇంకొక 2 వచనాలు చూసుకుందాం. అదే మొదటి సమూయేలు రాసిన మొదటి అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. దేని గురించి అంటే, దేవుని మాట లేకపోతే దావీదును అనాయింట్ చేసేటప్పుడు, దావీదు తర్వాత సౌలు సౌలుకు గర్వం వచ్చి సౌలు దేవునికి అయిన తర్వాత దేవుడు ఇంకొక రాజుని ఎన్నుకుంటాడు కదా. ఎన్నుకునేటప్పుడు
దేవుడు పై రూపంని చూడట్లేదు కదా, హృదయాన్ని చూస్తున్నట్టుగా పై రూపం చూడట్లేదు. లేకపోతే హృదయాన్ని చూస్తున్నట్టుగా, లేకపోతే ఆయనకి ఏ విధంగా, దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాడో దావీదు, అది మాత్రమే చూడమని దేవుడు ఆజ్ఞిస్తున్నప్పుడు ఎంత బాగా ఆ మాటను వినగలిగినాడు సమూయేలు గారు అని ఈ వాక్యం చదివిస్తుంది అనమాట. ఏ అధ్యాయం అంటే 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అది ఎంత మంచి మాటలు కదా, దేవుని మాటలు. లేకపోతే దేవునితో మనం కనెక్షన్ లో ఉన్నాము, లేకపోతే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించడానికి ఆ సహాయం చేయమని అడుగుతున్నాము, లేకపోతే ఆ విధంగా జీవించడానికి ఇష్టపడుతున్నాము అంటే దేవుడు ఈ పై రూపాన్ని చూడను, మనుషులు చూసే విధంగా నేను చూడను అంటున్నాడు దేవుడు. మనుషుల ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నాకు ఇష్టానుసారంగా, నాకు ఇష్టమైనట్టుగా, లేకపోతే నా హృదయానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని లక్ష్య పెడతా అంటారు. దేవుని హృదయానుసారంగా మనం ఎలా ఉంటాము, ఏ విధంగా ఉంటాము కదా. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదువుకుంటుంటే, దేవుని మాటను వింటూ ఉంటే కదా, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించిన మాటను వలన అనమాట. వినుట వలన కూడా అట్లనే వాక్యం చదవద్దు అని చెప్పట్లేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ వాక్యానికి ఇవ్వాలి. వాక్యం బాగా అర్థం అవ్వాలి, లేకపోతే వాక్యం మీద అండర్స్టాండింగ్ పెరగాలంటే కొంతమంది సేవకుల మెసేజ్లు వినాలి, దేవుని మాటలు వినాలి. విన్నప్పుడు మనకు అండర్స్టాండింగ్ వాక్యం మీద పెరుగుతుంది. సో ఆ మాటల వల్ల కూడా విశ్వాసం ఇది దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, మన మనసుని లక్ష్య పెడతాడు కదా. ప్రతిదీ కదా బాహాటంగా మన హృదయాన్ని, మన మనసును ఎవరు చదువుతారు బాహాటంగా అంటే దేవుడే. కాబట్టి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా, ఆ హృదయ తలంపులు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయి. వాక్యానుసారంగా లేకుండా వేరే రకంగా ఉంటే దేవుడు లక్ష్య పెట్టాడు అనేది మాట గుర్తుపెట్టుకున్నాం కదా. హృదయం మంచిగా ఉంటే దేవుడు లక్ష్య పెడతాడని వాక్యం సెలవిస్తుంది. హృదయం మంచిగా లేదంటే దేవుడు లక్ష్య పెట్టడు. లక్ష్య పెట్టట్లేదు అంటే మన లైఫ్ క్రిస్టియన్ లైఫ్ కాదు. లక్ష్య పెట్టట్లేదు అంటే, దేవుడు లక్ష్య పెట్టట్లేదు అంటే మనం క్రిస్టియన్సే కాదు, విశ్వాసులమే కాదు. గుర్తుపెట్టుకున్నాం. అనుకుంటున్నాం మనం విశ్వాసులమని, కొంచెం కొంచెం హార్ష్గా ఉందేమో మాట, అనుకుంటున్నామేమో. మనమందరూ కూడా అనుకుంటున్నాం మనం క్రైస్తవులు, మేము దేవుని మీద ఆధారపడుతున్నాం. ఒకవేళ మన స్థితి ఎప్పుడైనా కావచ్చు ఇది కదా. సమూయేలు దేవుడు సౌలుని దేవుడు ఎన్నుకున్న వాడే, హృదయానుసారంగా జీవించిన వాడే కదా, ఆయన మాటను గౌరవించి ఒక టైం వచ్చింది, గర్వం వచ్చింది, పడిపోయాడు. ఇంకంతే, దాన్ని సరి చేసుకొని ఉంటే ఇంకా దేవుడు వాడుకునేవాడేమో. అదే ఎప్పుడు మన స్థితి ఎప్పుడే మారుతుందో కేర్ఫుల్ గా. అందుకనే భయము కలిగి ఉండుట మేలు, ధన్యత అని ఉంటాడు దేవుని వాక్యం ఉంటుంది. ఎప్పుడు భయం కలిగి ఉండాలి. దేని మీద భయం కలిగి ఉండాలి? లోకాన్ని చూసా, మనుషుల్ని చూసా కాదు, దేవుని వాక్యానికి భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మనకు వేరే ఆలోచన వచ్చిందంటే, దేవా తప్పు క్షమించు, మమ్మల్ని క్షమించు, మీ రక్తం తగడు, మేము విశ్వాసులం, మేము క్రైస్తవులం, దేవుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళం కదా. ఆ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఆ హృదయం లేకుండా వేరే ఆలోచనలు అయితే ఆటోమేటిక్ గా దేవుడు లక్ష్య పెట్టాడు అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఈ రోజు మనం లక్ష్య పెట్టలేదంటే మనం విశ్వాసులం కాదు, లోకంలో ఒకరి వల్లే ఉంటున్నాం. ఓకే. సో సమూయేలు గ్రంథం ద్వారా, లేకపోతే సమూయేలు అనే ప్రవక్త ద్వారా మనము ఈ మంచి లక్షణాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకొక మాట చెప్పి మనం ఆయన యొక్క ఇంటిగ్రిటీ అంటే యథార్థత గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనం నేనే చదువుతాను. ఇదిగో నేనున్నాను, నేనెవరి యొద్దైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధమైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని, ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను
వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ 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 మీ- మీ ఎదుట మీ ఎదుట దానిని మరలా సారీ మీ ఎదుట దానిని మరలా నిచ్చున్నా నేను. ఓకే. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అందరితో సమూయేలు గారు ఈ మాట చెప్తున్నాడు. 12వ వచనం మొదటి వచనం ఏమంటుందంటే, అప్పుడు సమూయేలు ఇజ్రాయెల్ అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి నా మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన వాడును ముసలివాడును నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చింది. ఇక్కడ ఏం తెలుస్తుందంటే దేవునికి లేకపోతే దేవుడు ఏ విధంగా ఇజ్రాయెల్ని పరిపాలించాలి, లేకపోతే ఏ విధంగా వాళ్ళ మీద రూల్ చేయాలి అనే విషయాలు. అదే న్యాయం జరిగించాడు ఆయన. అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఒక న్యాయాధిపతి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడనమాట. అయితే తన రాజుని చేసిన తర్వాత అంతవరకు తను పరిపాలించిన, మనం మామూలుగా చూసుకుందాం, ఒక ఇన్ఛార్జ్ గా ఏదైనా ఇచ్చారనుకోండి ఎవరికైనా, అప్పటి వరకు ఇన్ఛార్జ్ గా చేస్తుంటారు. అది తీసేసి ఇంకొకరికి ఇస్తే ఆ ఇన్ఛార్జ్ పొజిషన్ పోగొట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇక్కడ సమూయేలు గారు ఎంతో ఇంటిగ్రిటీతో చాలా ఇప్పటి వరకు దేవుడు నన్ను వాడుకున్నాడు, ఈ తర్వాత వీళ్ళు కోరుకున్నట్టుగా ఇతను రాజు చేశాను, ఇక నేను తప్పుకుంటాను అనే ఆలోచనతో ఉన్నాడు. సో ఆయన యథార్థతను, ఇంటిగ్రిటీని సూచిస్తుంది. సో సమూయేలు గారి గురించి ఇన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. సమూయేలు ఒక సేవకుడిగా, లేకపోతే ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఇన్ని విషయాలు మనకు సమూయేలు గ్రంథం నుంచి, లేకపోతే సమూయేలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో దేవుడు అందరికీ ఆ ఇంటిగ్రిటీ, లేకపోతే దేవుడు మనల్ని లక్ష్య పెట్టే హృదయము, తర్వాత ఒబీడియన్స్ కదా, దేవుని యొక్క బలులు అర్పించే దానికంటే దేవుని మాట వినడం ముఖ్యం. అంటే మనం చాలా వయసులో పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి, మనం ఇంకా పెద్దవాళ్ళం అవుతున్నాము అంటే దేవుడికి దగ్గర అయ్యే రోజులు పడుతున్నాయి మనకి. కాబట్టి మనం మన స్థితి మార్చుకోలేకపోతే మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టానుసారంగా, అవును ప్రభా ఇన్ని రోజులు మాకు తెలియలేదు, ఈ రోజు మాకు తెలియజేసుకున్నావు, ఇక నుంచి నేను బాగుంటాను, ఏ విషయాల్లో నేను సరి చేసుకోవాలో ఆ విషయాల్లో సరి చేసుకుంటాను, ఏ విషయాల్లో దేవుడికి ఇష్టంగా ఉండాలో ఆ విషయాల్లో దేవుడికి ఇష్టంగా ఉండి నా జీవితం లైఫ్ లీడ్ చేస్తాను కదా. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు అని ఉంటది అనమాట దేవుని వాక్యం కదా. ఏ రోజు కీడు ఆ రోజుకే. నెక్స్ట్ మూమెంట్ దేవుడిస్తున్న కృప, నెక్స్ట్ మూమెంట్ న్యూ లైఫ్, నెక్స్ట్ మూమెంట్ దేవునికి ఇష్టానుసారంగా జీవించే మరొక అవకాశం. కాబట్టి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకందరికి, పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. మన ఇద్దరే ఉన్నాము, పక్కన మొక్కున్నట్టుంది, ప్రార్థన చేసేది క్లోజ్ చేసుకో. లాస్ట్ ఒక్క మాట చెప్తాను. ఇంతగా జీవించిన సమూయేలు గారి నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఉంటుంది. సో విశ్వాసుల వీరుల పట్టికలో ఉంది అంటే దేవునికి ఎంతో ఇష్టమైన జీవితం జీవించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. Thank you, my Lord. Thank you, Master God. Thank you for this life of Samuel, Lord Master. Thank you for the way, all the lessons that we can learn from his life, Lord Master. Thank you. Thank you for your goodness, Lord Master God. I pray, Master God, that we will be able to take him as an example and try to be like him, Lord Master God, uncompromising and, Lord God, obedient and, Lord God, bold as well, Lord God. God, I pray that you will take control, Master. God, I pray for all the fellowship members, Lord God. I pray that this message will be beneficial and, Lord God, our lives will be transformed, Lord God. I pray that you will bless each and every one, Lord Master. All our fellowship members, Lord God, I pray and speak blessings upon their lives.
their work as well, Lord God. Even I pray for the students, Lord God, who are in vacation. I pray that you will take control of their lives, Lord Master. God, we remember the NEET exam, Lord God, even if, as it is rescheduled again, Lord God, we pray for your grace for all the students, for all the dear children, Lord God, who are preparing, Lord God. Let your grace be upon the list, Lord. Thank you for your goodness. Bless you, worship. In Jesus' name we pray. Amen. 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 Praise Lord, Amen.